హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చి మొన్న అమావాస్యకి నల్లవీర గంగాభవాని గుడికి వెళ్ళాము. అక్కడ గుడి వీడియో మీకు పెట్టాలని చెప్పి పెడుతున్నాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది వినాయక స్వామి టెంపుల్. గుడి ప్రాంగణంలోనే వినాయకుడిని ఫస్ట్, తర్వాత నవగ్రహాలు పెట్టారు. నవగ్రహాలు కూడా అరేంజ్ చేశారండి. కొంతమంది తిరిగే వాళ్ళు ఉంటారు కదా, సో అందుబాటుగా అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం కావాలంటే అర్చన, పూజ అన్నీ చేసుకోవచ్చు. అలాగే నవగ్రహ ప్రదర్శన కూడా చేసుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళినట్లయితే ఇది ఇలా ఉంది గుడి అయితే. తర్వాత ఇది మొన్న ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పెట్టారండి. అంతకుముందు అయితే ఇది లేదు, ఓన్లీ గుడి ఉండేది. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. కొంతమంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని గుడిలోకి వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇది గుడి స్టార్టింగ్ అన్నమాట. గుడి చుట్టూ ప్రదర్శన చేద్దామని చెప్పి బయలుదేరాము. గుడి అంతా కూడా ఇలా ఉంటుంది, పైన అంతా చాలా బాగుంది కదా. ఇప్పుడు జాతర కూడా వస్తుందండి. మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ జాతర అయితే జరుగుతుంది అమ్మవారిది. ఇది వచ్చి ప్రదర్శన చేయడానికి గుడి చుట్టూ వెళ్దామని స్టార్ట్ అయ్యాం. చూడండి గుడి చుట్టూ ఇట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి టెంపుల్. చాలా నమ్మకం ఈ అమ్మవారు. ఏమన్నా కోరుకుంటే కనుక కంపల్సరీగా నెరవేరుతుందన్నమాట. గుడి చుట్టూ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలా అన్ని రకాల లలిత అమ్మవారు, కాళికాదేవి, మొత్తం అన్నీ చుట్టూ పెయింటింగ్ వేశారు. ఆ గుడి దగ్గర ఏంటంటే రావి చెట్టు, వేప చెట్టు, చాలా పెద్ద పెద్ద చెట్లు అండి. వారాహి అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా అమ్మవారు. బ్యాక్ సైడ్ దండం పెట్టుకోకూడదు, రాక్షసులు ఉంటారని అంటారు. కాబట్టి మనం చూసి వెళ్ళిపోతున్నాం. ఇటు సైడ్ కూడా ఒక అమ్మవారి పట్టం అయితే ఉంది, చూసారా ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉందన్నమాట. చాలా మంచిదండి ఇట్లా ఉంటే. ఇలా ఉండి ప్రదర్శన చేస్తే కనుక చాలా మంచిది. ధనంగుండ్లు అంటారు. రాయలు చూసారా, ఒకదాని మీద ఒకటి పడిపోతాయేమో అన్నట్లుగా, ఒకదాన్ని ఎవరో వెళ్ళి నిలబెట్టినట్టుగా ఉంటాయండి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అవి. ఇది వచ్చి పాముల పుట్ట. వినాయక చవితి, నాగుల చవితి, పంచమి అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి ఇట్లా పాలు వేస్తారు. చూసారా ఫ్రెండ్స్, గుడి చుట్టూ ఇట్లా అమ్మవారి పెయింటింగ్ అయితే వేశారు. ఈ గుడి అంటే గుడి అంతా ఇక్కడ జనాలు అంతగా తిరగరండి, కాబట్టి ఎలా అంటే అలా ఉందన్నమాట. అంటే ఆదాయం సరిపోదు అనుకుంటా రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేయించడానికి. కాబట్టి చెట్లన్నీ, ఆకులన్నీ రాలి ఉన్నాయన్నమాట. అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు అండి. చుట్టూ ప్రాంగణం ఇట్లా ఉంటుంది. చుట్టూ ప్రాంగణం అయితే ఇట్లా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రౌండ్ అయితే అయిపోయింది. ఇది లోపలికి వచ్చేటప్పటికి చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదా మనం. ఇవి దసరా అప్పుడు, నవరాత్రులప్పుడు ఒక్కొక్క రోజు ఒక అవతారంలో అమ్మవారు ఇలా ఉంటారు. ఇది వచ్చి బయట